అందరికీ నమస్తే. ఫస్ట్ హెడ్లైన్స్. ఆ ఎమ్మెల్యేలపై 3 నెలల్లో నిర్ణయం. జోరుగున్నది జంపింగ్ రాజకీయం. సర్కార్కు కాళేశ్వరం రిపోర్టు. ఎందుకు ఇట్లా అయిందో ప్రాజెక్టు. పాదయాత్రల కాంగ్రెస్ పెద్దలు ప్రచారం చేస్తున్నారు పథకాలు. చిక్కిన సిటీ శివారు చిరుత. అడవిలో లేనట్టుంది మేత. గుళ్ళెనే దాగుతుండు మందు. మొత్తం కీసాలే సందు సందు. పార్లమెంట్ లో అమెరికా పన్నుల ఫైట్. సెంటరోలు తీసుకుంటున్నారట లైట్. ఓటుకు 5 ఏండ్లు పవర్ ఉంటదబ్బా. వాజీవే. ఒక్క పారేస్తే మళ్ళా 5 ఏండ్ల దాకా వేసే ఛాన్స్ ఉండదు. కానీ ఏలుకు ఇంకు రుద్ది కట్టుకొత్తే దాకనే అది మనది. ఆ టెన్క లీడర్ అయ్యేది. ఆయన దయాభక్తి మనకు నచ్చిన పార్టీకే ఓటేసినా 5 ఏండ్లు అది అట్లనే ఉంటుందనే నిక్రమ ఉండదుల్లా. ఈ సారుకు ఎటు బుద్ధి పుడితే అటు పోతుంది. ఏ పార్టీనైతే మనం మెచ్చమో ఆఖరి కళ్ళగిన పోవచ్చు. ఇప్పుడే కాదు, ఏండ్లకెళ్ళి ఏ పార్టీని చూసినా గదే కథ. సరే, ఇక ఇప్పటి ముచ్చటేందో చూడుండ్రి. జంపింగ్ ఎమ్మెల్యేల కథ ఇయ్యాలకిన తేలలే. స్పీకర్ సార్ కు 3 నెలల టైం ఇచ్చింది దేశం పెద్ద కోర్టు. అప్పటి వరకు సార్ నిర్ణయం ఏందో చెప్పాలని ఆర్డర్ వేసింది. అట్లని పార్టీ మారినందుకు పదవిలకెళ్ళి తీసేయాలని కాదు, ఏదో ఒకటి చెప్పాలని. ఇట్లా ఎక్కువ రోజులు పెండింగ్ పెట్టుడు కరెక్ట్ కాదు, దీని మీద పార్లమెంట్ లో చట్టం చేయాలని కోరింది. ఆయన ఏ విధంగా దాన్ని డిసైడ్ చేసుకోవాలో ఆ ప్రొసీజరల్ వీటిల్లో ఎవరు ఇంటర్ఫీర్ అవడానికి వీల్లేదు. వారు ఏ విధంగా అయినా ఈ కేసుని డిసైడ్ చేయొచ్చు. కోర్టు చెప్పింది 3 నెలల్లో డిసైడ్ చేయమని. కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ లకు వచ్చిన వాళ్ళు 10 మంది. పార్లమెంట్ ఎలక్షన్లకు ముంగట దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు షరీక్ అయితే ఫలితాలు చూసి పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీ, గూడెం మైపాల్ రెడ్డి జంపైండ్రు. చల్ మేము టికెట్ ఇస్తే మేం ప్రచారం చేస్తే గెలిచి ఇంకో పార్టీలకు ఎట్లా పోతారని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు హైకోర్టుకు పోతే ఉత్తకత అయ్యే వరకు సుప్రీంకోర్టుకు వచ్చిండ్రు. అట్లనే బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సార్గిన కేసు వేసిండు. మీరేమంటారు అని అందరిని అడిగినాక విచారణల మీద విచారణలు జరిగినాక ఇవాళ ఫైనల్ తీర్పు వచ్చిందన్నట్టు. టీఆర్ఎస్ అధికారంలో ఉంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలని టీఆర్ఎస్ లోకి తీసుకుంది. ఇలా కాంగ్రెస్ అధికారంలో ఉంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలని కాంగ్రెస్ లోకి తీసుకుంటుంది. ఇవి రెండు ఒక నాణానికి బొమ్మ బొరుసు లాంటివి. 11 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రభుత్వాలను కూల్చిన చరిత్ర ఇలా బీజేపీ. స్పీకర్ గారు ఏదో ఒకటి చెప్పమని కోర్టు ఆర్డర్ చేస్తే లేలే పదవిలకెళ్ళి తీసేయమన్నది 3 నెలల మాజీలు అవుతారని మూరుస్తారు గులాబీ పార్టీ వాళ్ళు. కాబట్టి ఈ కోర్టు తీర్పు అనేది బీఆర్ఎస్ పార్టీ విజయం. దాని గౌరవాన్ని కాపాడండి, తక్షణం రాజీనామా చేపియండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడేటట్టు ఇళ్ళకెళ్ళి సన్లకు పోకుండా కోర్టు మంచి తీర్పు ఇచ్చిందని సోషల్ మీడియాలో గొప్పగా రాసుకొచ్చిండు రావన్న. కానీ మనం 10 ఏళ్ల లేని వాళ్ళు ఉన్నప్పుడు 2 మల్కల్లా లేవాలని విడిచిపెట్టిన ఆమె టీడీపీ, కాంగ్రెస్, బీఎస్పీ, వైసీపీ, సిపిఐ ఇట్లా 40 మందికి మీద ఎమ్మెల్యేలను 3 ఎంపీలను కారుడిక్కిలేసుకున్న నాడు ప్రజాస్వామ్యం యాదికి రాలేదన్నా. మనోళ్ళు మస్తు మంది ఉండగా ఏరే పార్టీలకెళ్ళి గుంజుకొని మంత్రి పదవులు ఇచ్చింది మర్చిపోతే ఎట్లనే. నువ్వు చేస్తే తప్పు కాదు, ఇతరులు చేసే వరకు మీ కోర్టులు గుర్తొస్తాయి. కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు 19 మంది గెలిస్తే 12 మంది ఎమ్మెల్యేలను మీ పార్టీలో చేర్చుకొని దాంట్లో ఒక వ్యక్తికి మంత్రి పదవి కూడా ఇచ్చిండు. అప్పట్లో మీకు ఫుల్ బల్గా ఉన్న ప్రతిపక్షాలను నెగలనియొద్దని ఏరే పార్టీ ఎమ్మెల్యేలను తీసుకుర్రు. కానీ మేము అట్లా కాదు, మా సర్కారును వడగొడతామని ఊకుగా సవాల్ చేసినందుకే బలం పెంచుకునే పని చేసినాం అనేది కాంగ్రెస్ వల్ల మాట. స్పీకర్ సార్ సుధా రూల్స్ ప్రకారమే పోతుండట. ఇక 3 నెలల్లో స్పీకర్ సార్ ఏం డిసైడ్ చేస్తాడో కానీ జంపింగ్ల రాజకీయం మళ్ళోపారి జగడం బుట్టించినట్టేపో. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక బగ్గా ఇనబడ్డ పేర్లు ఓ 5-6 ఉండొచ్చుల్లా. 1 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, 2 రైతు బంధు, 3 కాళేశ్వరం, 4 యాదగిరిగుట్ట కావచ్చు. కడమటి గురించి మళ్ళోపారు మాట్లాడుకుందాం కానీ ప్రాజెక్ట్ అంటే కాళేశ్వరమేనబ్బా. డిజైన్లు చేసిన కాంచెల్లి ఓపెనింగ్ అయ్యేదాకా, అటెనక పంప్ హౌస్ మునిగిన కాంచెల్లి పిల్లర్లు కుంగుడుదాకా ఆరానికి 4-5 మాటల వార్తలకు ఎక్కబట్టే. అసలు ఏమైందో 15 నెలలు విచారణ చేస్తే ఇవాళ ఒడిచిందిగా కార్యం.
రైట్. కాళేశ్వరం కమిషన్ రిపోర్టు సర్కార్కు అందింది. కమిషన్ చైర్మన్ ఘోష్ సారు ప్రాజెక్టుల శాఖ పెద్ద ఆఫీసర్ రాహుల్ బొజ్జ సార్ చేతిలో పెట్టిండు. 650 కమ్మలుంటే బందోబస్తు శీలేసిండ్రు. ఈ సారు సీదా సచివాలయానికి పట్టుకుపోయిండు. రిపోర్ట్ ను కేబినెట్ ఓకే చేసినాక అసెంబ్లీలో పెట్టి చర్చ చేస్తారట. కాళేశ్వరం ప్రాజెక్టు అసలు కథ ఏంది, ఏడగట్టాలనుకున్నారు, ఏడగట్టిండ్రు, 1,00,000 కోట్లు దేనికి పెట్టిండ్రు, డిజైన్లు ఎవరు ఫైనల్ చేసిండ్రు, పిలాన్ మార్చి ఇంకో కాడెందుకు గట్టిండ్రు, మేడిగడ్డ పిల్లర్లు ఎందుకు దస్కినాయి, అన్నారం సుందిళ్ళకి ఎందుకు డేంజర్లున్నాయి, ఎవరు లాపర్వ చేసిండ్రు, ఇట్లా పతొక్కటి ఉందట రిపోర్టులా. ఇంజనీర్లు, ఆఫీసర్లు ప్రాజెక్టుల గురించి తెలిసినోళ్లే కాదు, మీ మాట ఏందో చెప్పుండ్రని అప్పటి ముఖ్యమంత్రి సార్ను, ప్రాజెక్టుల మంత్రి సార్ను, పైసల మంత్రి సార్ను సుత పిలిచి వివరాలు తీసుకుంటే మొత్తం 115 మంది అయినరు. పెద్ద సార్ ఎట్లా చెప్తే గట్ల చేసినామని ఆఫీసర్లు, మాదేముంది అంత ఇంజనీర్లే నడిపించిండ్రని 3 లీడర్లు, ఆమ్దానికి మించి ఆస్తులు కమాయించిండ్రని 3 ఇంజనీర్లను అరెస్ట్ చేసి ఇండ్లల్లో దేవులాడితే 500 కోట్ల రూపాయల కాళేశ్వరం పంట వండింది. చూడాలే మరిగా 1,00,000 కోట్ల ప్రాజెక్టు గిట్ల అయ్యేతానికి ఎవరు కారణమని రిపోర్ట్లుందో, దాని మీద సర్కార్ ఏం యాక్షన్ తీసుకుంటదో. అరే ఈడేమున్నదిరా, మనకు పని లేదేం లేదు, అట్లా పట్నం పోతే కూలినాలన్నా చేసుకొని బతకొచ్చు. ఇంత చదువు చదివి ఊర్లో ఏం చేస్తావు బిడ్డ, హైదరాబాద్ పోతే ఏదో కంపెనీలో నౌకరన్నా దొరుకుతుంది. రాముల్ కాక కొడుకు ఏడాది కింద పోయిండట, పెద్ద కొలువే పట్టిండు. ఇగో గిట్లా అంటుంటారు, దీనా ఊర్లకెళ్ళి బతుకు తెరువు కోసం హైదరాబాద్ తొవ్వదొక్కుతారు. మీరే రాంగలేంది మా జాగలకు మేమొస్తే తప్పేందనుకునేయో ఏమో, ఇక మునుం పట్టినే అబ్బా. చిన్నగా జోరమంతా లేపుతాండు, ఏముందో చూద్దాని. వామ్మో చిరుతపులి, ఈ వీడియోలకిన వారెత్తు జర దూరం ఉండరాదురే, నన్నే బోన్లో పెడతారా, మీ సంగతి చూస్తా అన్నట్టే మంచి కషి మీద ఉన్నది. మళ్ళా నిన్న చెప్పినాం కదా, సిటీ శివారు నార్సింగ్ ఏరియాల ఓ చిరుత పబ్లిక్ ను పరిశాన్ చేస్తుందని. గదే ఇది బగ్గ ఆకలి మీద ఉన్నట్టుంది, మేకల ఆశకొచ్చి బోన్ల పడ్డది. 22 రోజులాయ మరి ఈ ఏరియాల తిరగబట్టి. సీక్రెట్ కెమెరాలు పెట్టినా, బోన్ల మాంసం పెట్టినా, ఫారెస్ట్ వాళ్ళు ఎంత పుణుకులాడినా అస్సలు దొరకలే. మంచిరేవుల కాడ ఓ ఫారెస్ట్ పార్క్ ఉంటే అండ్ల సుత 2 బోన్లు పెడితే షికారు చేసుకుంటా రాత్రి వచ్చి చిక్కింది చిరుత. ఫారెస్ట్ టెక్ పార్క్ కొంత గుట్టలతోని, కొంత వైల్డ్ బోర్డ్స్ కానీ, దీంట్లో కొన్ని పర్క్ పాయింట్స్, తర్వాత నెమళ్ళు కానీ ఇవి కానీ ఉన్నాయి. వాటిని తింటూ అది బతకగలిగే అవకాశం ఉంది కాబట్టి మాకు అనిపించింది ఏంటంటే ఇక్కడికి అది తిరిగి రావచ్చు అనిపించి. 4 ఏండ్ల వయసున్న మగ చిరుతట, చుట్టూ గోతం బస్తాలు కప్పి తాళ్లతోటి కట్టి చిన్నగా బండ్లకెక్కిచ్చి జూ పార్కు తీసుకుపోయిండ్రిగా. అప్పట్లా హైదరాబాద్ శివారంతా అడవి గుట్టలేనాయే, ఇంత పోతం పెడతంటే మైదానం అయింది. వికారాబాద్ అడవిలకెళ్లి తొవ్వదప్పి ఇటు మొకానొస్తున్నాయట. ఇటు చూడుర్రి, చైతన్యపురి కాడ మూసీ కాలువల మొసలి కానొస్తే ఎమ్మటే ఫారెస్ట్ వాళ్ళకి చెప్పిండ్రు పబ్లిక్. అటు దిక్కు ఎవ్వరు పోకుండా చుట్టూ సెక్యూరిటీ పెట్టించి జాగ్రత్తలు చెప్పిండ్రు లోకల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సారు. మొసలి నీళ్ళల్లో ఉన్నప్పుడు వట్టుడు కాదు కాబట్టి ఒడ్డుకొచ్చినాక వలేస్తారట. పక్కకే గుడుందట, భక్తులవలు ఆ ట్రోకు ఓకుర్రి జరా. ఎవ్వరు కూడా తానం చేయండి గుడికి పోరు, అంత దూరంలో చెప్పులు ఇడిచిపోతాం, కొబ్బరికాయ కొట్టి అయ్యవారితో నచ్చన చేపించుకుంటాం. ఆయననే శటగోపం పెడతాడు, తీర్థం పోస్తాడు, ప్రసాదం ఇస్తాడు. మంచిగా అయ్యవారి కాళ్ళకు దండం పెట్టి దీవెనార్తి తీసుకుంటుంటే నెత్తిల అచ్చింతలేసి చల్లగా బతుకమని దీవిస్తాడు. గట్లనే ఏమన్నా డౌట్లున్నా అడిగి క్లియర్ చేసుకుంటాం. గుడిలా అయ్యవారంటే అంత గౌరవం చూపిస్తాం. అయితే గుడి గుడి అని చెప్పి మందుకీసలు చూపిస్తారేందని పరిశాన్ కాకుర్రి, ఇది గుడే మళ్ళా. ఈ మూలకు ఆ మూలకు ఆడ ఈడ ఏడ చూడు కోటర్ సీసలే. కుద్దు గుళ్ళనే తాగుతుంది ఎవలో కాదు, గీ అయ్యవారే. భక్తులకు దేవుని తీర్థం, ఈయనకు మందు తీర్థం. ఇంత సుక్కేసి శివయ్యకు పూజలు, అభిషేకాలు, అర్చనలు. కొత్తగూడెం జిల్లా మనుగురు నీలకంఠేశ్వర స్వామి గుళ్ళే అయ్యవారి లీలలు గిట్లున్నాయి. ఆఫీసర్లకు మతలవంది చెకింగ్ వస్తే మందాసనకు చక్కెర వచ్చినంత పని అయిందట. అగో గుట్క పొట్లాలు కూడా ఉన్నాయి. మునుపు 2-3 మాటలకు ఇట్లనే దొరికితే క్లాస్ వీక్న సాటుకు సప్పరిచ్చుడైతే ఆప్తలేడట. ఆరోగ్యం బాగాలేకపోతే వైద్యం చేయించుకోవాలి, మందులు వేసుకోవాలి. ఈ మందు తీసుకుంటే మీరు
అర్చకత్వానికి పనికిరారు. గర్భగుడిలో పెట్టి మందు తాగమన్నారా డాక్టర్? పానం బాగా లేకుండా మెడికల్ షాప్ల మందులు వాడాలి కానీ వైన్స్ లో మందు వాడితే ఎట్లా స్వామి? మాంసం తింటున్నావు అని బొక్కల మెడలు వేసుకొని తిరుగుతావా? దేవుడి దగ్గర పెడతారా బాబాయ్? కొండంత దేవుడు అందరూ ఆపదలు మొక్కుకోవడానికి దండం పెడితే నువ్వు వెనక కోటర్ బాట్లు పెడితే ఏముంటది? అది మనం అర్చకత్వంలో ఉండి అది ఒళ్ళు జబ్బు పడుతుంది. మందు దాగుడు మంచిదా కాదా, అయ్యవారు దాగొచ్చా లేదా అని మేము చెప్పాం గాని గుళ్ళె దాగుడు అయితే తప్పే స్వామి. అంతలా కుతిగుంచి తిని ఇంటికాడయ్యనుంటివి. శివ శివ, గుళ్ళె గివేం పనులయ్యా? పాదయాత్రలంటే ఎలక్షన్లకు ఓ ఏడాది ముంగట ప్రతిపక్షం లీడర్లు చేస్తారు. ఏడేం తిప్పలు దరుచుకుంటా, సర్కార్ను ప్రశ్నించుకుంటా, కనబడ్డోళ్లతో మాట్లాడుకుంటా నడుస్తారు. గట్లయితే పార్టీకి పతార పెరుగుతుంది, ఆ లీడర్కు హిమ్మతి పెరుగుతుందని అప్పటి కంచెలో నమ్మిక. అయితే ఇప్పుడు అధికార పార్టీలు పాదయాత్రల పాదం మోపినరబ్బా. ఎందుకో చూడండి మరి. వికారాబాద్ జిల్లా పరిగిల పాదయాత్ర షురూ చేసిండు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ మేడం వచ్చింది పెద్ద సుట్టం లెక్క. మంత్రులు, ఎమ్మెల్యేలు, లీడర్లు చాలా మందే వచ్చిండ్రు. ఈ పాదయాత్ర పేరు జనహిత. పెట్టిన పథకాలు, నడుస్తున్న పన్నులు పబ్లిక్ కు చెప్తానికి పెట్టిన కార్యం. అట్లనే ఏమన్నా తిప్పలున్నా తెలుసుకుంటారట. జప్పున్నే సర్పంచి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, కార్యకర్తలను రెడీ చేసినట్టు అవుతుంది. 1,00,000 ఉద్యోగాలు 2 సంవత్సరాలు వచ్చి తీరుతాము. బీజేపీ ప్రభుత్వం మెడలు వంచైనా పర్వాలే, ఢిల్లీలో కూర్చొని 3 రోజులు దీక్ష చేసి రిజర్వేషన్ తెచ్చుకుందామనే మాటగా ముందుకు పోతా ఉన్నాం మిత్రులారా. 7 రోజులు 6 నియోజకవర్గాలలో నడుస్తారు. ఆందోళ్, ఆర్మూర్, ఖానాపూర్, చొప్పదండి, వర్ధన్నపేట ఒక్కొక్క నియోజకవర్గంలో 10 కిలోమీటర్ల పాదయాత్ర. ఎక్కడ నడిస్తే అక్కడనే నిద్ర చేస్తారు. కానీ గిసొంటి ప్రతిపక్షాలు చేస్తాయి గాని తెలంగాణ వచ్చినాక అధికార పార్టీలు చేసుడు ఇదే తొలతబ్బా. ఏం దందాలు ఉన్నాయిరా, పొద్దచ్చంది బోని కూడా కాలే, ఈగలు చూపుకుంటున్నా. మరి నీ దందా ఎట్లుంది? ఏం వ్యాపారాలో ఏమో, నిన్న పొద్దంతా కూర్చుంటే 200-300 కూడా గిరాకీ కాలేదు. దుఃఖం కిరాయి కూడా వెళ్తలేదు. ఇగో గిట్ల అంటుంటారు. అసలే వ్యాపారాలు అంతంత మాత్రం. ఓ 10 రూపాయలు తక్కువకిస్తేనే ఇంతో అంతో దందా నడిచేది. కానీ రేట్లు పెంచాల్సి వస్తే దుఃఖంలో అడుగు కూడా పెట్టరు. ఇప్పుడు అమెరికాలో మనకు గదే పరిస్థితి వచ్చింది. ట్రంప్ గారి ట్యాక్స్ల బాంబుకు పార్లమెంట్ అదిరిందనుకో రాదుర్రి. 100కి 25 రూపాయలు ఎట్లేస్తాడు? మా దోస్తు అంటారు కదా, గిదేనా మీ దోస్తానా అని ప్రతిపక్షాలు గట్టిగానే లేచినాయి. లేలే, దేశానికి లాసు గానీయం అనుకొచ్చిండు మంత్రి పీయూష్ గోయల్ సారు. सरकार हालिया घटनाक्रम से होने वाले प्रभावों का परीक्षण कर रही है. ఆల్రెడీ ట్యాక్స్ లేసినాక ఇప్పుడు ఆలోచన చేసేదేందని ఇంకింత లొల్లి చేసే వరకు సభ వాయిదా పడ్డది. सीट पे जाइए और नारेबाजी करना है तो सदन के बाहर सड़कों पे करो. यहाँ नारेबाजी नहीं अलाउ है. 25% టారిఫ్ అంటే అమెరికాలో దించుకునే మన వస్తువుల మీద 100కి 25 రూపాయల ట్యాక్స్ పడుతుంది. మళ్ళా మీదికెళ్ళి పెనాల్టీ కూడానట. అదో 10-15 గిట్లయితే మన బిజినెస్ ల సంగతి ఏందని ప్రశ్నించిండు రాహుల్ సారు. प्राइम मिनिस्टर एक ही व्यक्ति के लिए काम करते हैं, अदानी. ट्रंप डिफाइन करेगा ये डील कैसे होगी और मोदी वही करेगा जो ट्रंप कहे. ట్రంప్ ని గెలిపియాలని మోడీ సార్ పోయి ప్రచారం చేసిండు. మా దోస్త్ అని గొప్పగా చెప్పిండు. మరి గిట్ల ట్యాక్స్ లేస్తే ఎందుకు మాట్లాడతలేడని పెద్దపల్లి ఎంపీ వంశీ సారు నిలదీసిండు. And this one side love story has gone all the way to where Prime Minister Modi had gone to America to even campaign for Trump, saying "Abki baar Trump ki sarkar." అమెరికా అధ్యక్షుడు చెప్తే యుద్ధం ఎట్లా ఆపుతారనే లొల్లి నిన్నటిదానిక నడుస్తే ఇయాల్టికెళ్ళిది. ఆడ ట్రంప్ గారు నిమ్మలంగానే ఉన్నాడు గాని ఆయన చేయబట్టే ఇడ ఎప్పుడోటి కాబట్టే. అరే నేను చూసుకుంటా తీతమ్మి, ఫికర్ చేయకు. ఆఫీస్లో మనోడే ఉంటాడు, నేను ఓ మాట చెప్తా అన్న, ఓ 2000 ఖర్చు అవుతుంది, లేకుంటే పని అయ్యేటట్టు లేదు. సరే నువ్వు మనోన్వే కాబట్టి ఓ 500 తక్కువ రాదు. అబ్బా సార్ ఇంటలేడుగా అన్న, ఎట్లా ఏమన్నా ఉంటే చూడరాదు అని ఏ ఆర్టీఏ ఆఫీస్ కాడ చూసినా బ్రోకర్లు అంటుంటారు. గసంటోలు చేసిన మా గొప్ప పనే గీ వార్త.
అట్రోకు కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, థర్మల్ ప్రింటర్లు, మిషన్లు, ఇట్రోకు సెల్ ఫోన్లు, ఆర్సీ కారెట్లు, ఇన్సూరెన్స్ పేపర్లు. రైట్, ఇక ముచ్చటేందంటే వరంగల్ దొరికిన ఉత్తుత్తి ఆర్సీ కారెట్ల కథ. బండ్ల మీద ఫైనాన్స్ తీసుకొని కిస్తీలు కట్టకుంటే గుంజుకపోతారు కదా, ఇక వాళ్ళు అర్రాస్ పెట్టి అమ్మేస్తారు. కొన్నోళ్ళకి ఇవ్వాలంటే కొత్త ఆర్సీ ఎన్ఓసి సర్టిఫికెట్ కావాలి. ఆర్టీఏ ఆఫీస్ లో దరఖాస్తు పెట్టి తీసుకోవాలంటే కొంత పైకం కట్టాలనేది రూలు. మనం పైసలు కట్టుడైంది, వాళ్ళు కారెట్లు ఇచ్చుడైందని నడిమిట్లా బ్రోకర్ గాళ్ళు మోపై దొంగై ముద్ర కొట్టుడు చాలు చేసిండ్రు ముద్దుగా. యూట్యూబ్ లో ఈ ఆర్సీ కార్డ్స్ ఎట్లా తయారు చేస్తారని చెప్పి చూసి నేర్చుకొని హైదరాబాద్ లో ఒక థర్మల్ ఈ ప్రింటర్ ని ఒకటి తెచ్చుకున్నాడు. వారెవ్వా, ఏం తెలివిరా నాయనా. దొంగ ఆర్సీ కారెట్లు తయారు చేసి పాత బండ్లు కొన్నోళ్లకు అంటగడుతుర్రన్నట్టు. సర్కార్ కు పైకం కట్టకుండా ఎగ్గొట్టే ఉపాయం. ఆయనత పోలీసుల చెవుల ఎవలో ఊతే ఉరికి పోయి పట్టేసిండ్రు 15 మందిని. అందరు సుత ఆర్టీఏ ఏజెంట్లు, బ్రోకర్లే. కావాలంటే ఫేక్ డ్రైవింగ్ లైసెన్స్ గినిస్తారటుల్లా. అగ్వల్ అయిపోతుందని ఆశకు పోయిండ్రనుకో, గట్లనే పోలీస్ చెక్కింగ్ లో దొరికితే ఫస్ట్ అయ్యేది మన పనే. జర చూసుకోరి సుమా. పిల్వంగా వచ్చింది. 4 రోజులు మురిపిచ్చి అటే పోయింది. పండుగకు చుట్టం సూపుకొచ్చినట్టే ఉన్నది ఆనల కథ. చిత్రమేందంటే మీది బాజుకు పడ్డ ఆనలతోటి మన ప్రాజెక్టులు నిండినాయి, గేట్లు ఎత్తిండ్రు కానీ ఇంకా ఊర్లల్లో చెర్లు కుంటలైతే నిండలేదంతటా. 4 రోజులు అట్లనే పడితే ఈ పాటికే నిండునేమో. ఇంతలోనే ఫోన్ చేసి పిలిచినట్టే మళ్ళా అటు దిక్కే ఉరికింది. జంపుడు హిమాచల్ ప్రదేశ్ లా పొట్టు పడుతున్నాయి వానలు. వరదలు వారుడు, గుట్టల మించి రాళ్ళు వడుడు, రోడ్లు కొట్టుకపోవుడు ఆగమాగమున్నది. నెల రోజుల సంధి ఆడ వానలు పడతనే ఉన్నాయి. అస్సలు గెరివిస్తలేదు. 100 ఇండ్లు కూలినాయి, 1000 ఎకరాల పంటలాగమైనాయి, 1000 మంది రోడ్డున పడ్డరు. వరదల్ల జిక్కి 100 మందికి మీదనే కాలం చేసిండ్రు. ఎడారి రాష్ట్రం రాజస్థాన్ లో సుతా చిన్నగా పడతలేవు. 12 జిల్లాలల్లా గట్టిగానే అరుచుకుంటుంటే ఇస్కూలు బంద్ పెట్టిండ్రు. గల్లీలల్లో ఎటు చూసినా వరదే. ఢిల్లీలో ఏమన్నా తక్కువనా? 2 రోజులు సంధి గట్టిగానే పడుతున్నాయి. రోడ్లు చెరువులైనాయి. వాతావరణం మంచిగా లేక గాలి మోటార్లు ఆల్చంగా నడుపుతున్నారు. అటు కశ్మీర్, మధ్యప్రదేశ్ లో పెద్ద ఆనలు పడుతున్నాయి. తమిళనాడులో పడుతున్న ఆనలకు చిన్న పెద్ద ప్రాజెక్టులు మొత్తం నిండినాయి. మొగులు మించి చూస్తే గిట్లున్నది. కేరళలో సుతా అరుచుకుంటున్నాయి గాని మన తాన మాత్రం చిత్రం ఉన్నది పో. ఆనలకు బ్రేక్ పడ్డది. ఊర్లల్లో షిన్కు లేదు. పట్నంలో 2 రోజులు గెరివిచ్చి నిన్ని అలా పొద్దుముఖంగా వచ్చిపోతుంది. ఇండ్లకు పోయే టైంలా ట్రాఫిక్ తిప్పలు తప్పుతలేవు. గదేదో ఊర్లల్లో పడ్డా మంచిగుండు. ఓ గంట ఆలస్యంగా పోతే మాయే ఎవరు అడుగుతారు? పొద్దుమికి ముందుగానే వెళ్ళిపోతా, ఎవరు ఆపుతారు? పోంగానే పని చేయాలన్నా, జరసేపు టైం పాస్ చేయొచ్చు. ఇష్టం వచ్చినప్పుడు సెలవులు పెట్టొచ్చు. పంచి కొట్టినామా అట్లా బయట తిరిగొచ్చినామా మనల్ని ఎవరు అనేది? ఇగో గిట్లనే ఫీల్ అవుతారు కావచ్చు కొందరు గవర్నమెంట్ జాబులు చేసేటోళ్ళు. పని చేసినా చేయకున్నా వాళ్ళ జీతం వాళ్ళకు వస్తుంది. కానీ అన్నిసార్లు అట్లా ఉండదుల్లో. వరెవ్వా, ఫ్యాన్ కింద పరాకతిగా కూసోని ఫోన్ లో బిజీగా ఉన్నాడు సారు. ఇటు చూడుండ్రి ఎంత లైన్ ఉందో. అరే ఎంతసేపు మాట్లాడతావయ్యా? టికెట్ ఇయ్యమని అడిగితే హలో నిమిషం అని పావు గంటాయే. సూషి నపరో దిక్కు జోపే వరకు గప్పుడు ఫోన్ పక్కకు పెట్టి టికెట్లు కొట్టుడు చాలు చేసిండు. ఈ కాక కర్ణాటకలో ఓ రైల్ స్టేషన్ ల క్లర్క్ గింత మంది లైన్ లో నిలబడితే సారేమో ఫోన్ లో సొల్లు పెట్టబట్టే. ఒకళ్ళు వీడియో తీసే వరకు పెద్ద ఆఫీసర్లకు తెలిసి స్టేషన్ లో ఏం మాట్లాడతావు, మంచిగా ఇంట్లో కూర్చొని 24 గంటలు మాట్లాడుకో అని సస్పెండ్ చేసిండ్రు సాఫ్ సీదా. ఇటు చూడుండ్రి, ఉత్తరప్రదేశ్ సర్కార్ దవాఖాన్లో ఉత్తమ డాక్టరు సల్లగా ఏసీ కింద బజ్జున్నారు డ్యూటీ అల్లా. టక్కర్ల దెబ్బలు దాకిన పేషెంట్ పక్కకే ఉన్నా నిద్ర లేపినా లేవలేదట. ఆల్చమయ్యే వరకు పేషెంట్ పానమే పోయింది. పెద్ద డాక్టర్ కు తెలిసి ఇంటికాడ బజ్జోమని సస్పెండ్ చేసిండు. ఏమున్నారో ఏమో, 1000 జీతాలు తీసుకుంటా ఫోన్ల పొద్దెల్ల తీసుడు, పరాకతిగా వండుకున్నాడు. గీసంటోళ్ళని సస్పెండ్ కాదు, మొత్తానికి మొత్తం కొలువులకెళ్ళి వీకేస్తే మళ్ళొకరు గిట్లా చెయ్యరు. సుశీల్
చూసిండ్రు కదా ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటామల్లా నమస్తే.